తన మాటలు వినాలని అనిపించడం లేదని స్పీకర్ అన్నారని తనకు బాధ కలిగించిందన్నారు ఎమ్మెల్యే సునీత. అయితే తాను ఎవరిని నొప్పించాలని అనలేదన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యురాలి మనసు బాధపడి ఉంటే తన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటున్నారన్నారు. సభలో సమాచార లోపం వల్లే ఇలా జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. వినబడట్లేదు, నాకే వినబుద్ధి అవ్వట్లేదు, వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష. ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ పిలిచి మాట్లాడినటువంటి మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేసినాను. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష. సబ్జెక్ట్ని మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు. ఇటువంటిది మరి ప్రాక్టీస్ ముందు ముందు కూడా జరగకూడదు. ఈ సభకు మంచి సంప్రదాయం కాదని చెప్పేసి కూడా నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. మహిళలంటే ఎనలేని గౌరవం. నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పి వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. నేను మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. మీరు ప్రస్తావన చేసింది ఈ విధంగా అరుపులు నచ్చటం లేదు అనే ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఒక సభ్యురాలు అనుకోవటం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఈ విధంగా డిస్టర్బెన్సెస్ మాకు నచ్చలేదు, మీకెట్లా నచ్చుతుందని కొంతమందిని అనటంతో ఒక మిస్కమ్యూనికేషన్ జరగడం జరిగింది. దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎవరైతే గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో దాని తదుపరి మేము కూడా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా ఆ విధమైన